డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇప్పుడు లేనట్టుగా అద్భుతమైన రీతిలో ప్రజల్ని పండగ సందర్భంగా ఆకట్టుకునే విధంగా కళాకారులు మరియు పిల్లలు ఆడుకునే విధంగా అనేక ఏర్పాట్లు చేశారు. అలానే ఈ సంక్రాంతి సంబరాల్లో కనుమరుగయ్యే పల్లెటూరు వాతావరణం సెట్ ప్రజల్ని ఆకట్టుకుంది. ఈ 4 రోజులు ఏర్పాట్లు అన్ని మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం 70 సంవత్సరాల వయసులో నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి పండుగ అంటే ఇలా ఉండాలి అనే తపనతో రాత్రి పగలు ఎంతో శ్రమిస్తూ అనేక జాగ్రత్తలతో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తండ్రి సత్యం మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగ. ఎంత దూరంలో ఉన్నప్పటికీ పాత మిత్రులందరినీ కలుపుతుందన్నారు. ఎంతో సంతోషంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వేళ కనుమరుగవుతున్న పల్లెటూరు వాతావరణం మన యొక్క పూర్వకాల వైభవం నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పల్లెటూరు సెట్టింగ్ వేయడం జరిగిందని అన్నారు. ఈ ఈవెంట్ లో పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళని ఉత్సాహపరచడానికి అనేక ఏర్పాట్లు చేశామని, ఎక్కడా కూడా పైసా కూడా వసూలు చేయకుండానే ఫ్రీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అలాగే పల్లె రుచులు చూపించాలని అందులో భాగంగానే సాంప్రదాయ వంటకాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రజలకు ఉచితంగా పంచడం జరిగిందన్నారు. నాకు 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ నేను ఈ 3 రోజుల నుంచి 16 సంవత్సరాల కుర్రోడ్ల ఈ ఈవెంట్ ఏర్పాట్లు చేస్తున్నానని, ఈ ప్రజాదరణ చూసి మనసురీత్యా 16 సంవత్సరాలు ఉన్నట్లు ఉత్సాహంతో ఉప్పొంగుతుందన్నారు. సంక్రాంతి సంబరాలు నచ్చాయా? సోమవారం నచ్చాయా? అందరికి సంక్రాంతి కంటే ముందు దీపావళి వచ్చేసింది ఇక్కడ. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నలుమూల నుంచి ఈ జబర్దస్త్ టీం వస్తుందని చెప్పి నిన్న ఈరోజు భారీగా మహిళలు ముఖ్యంగా పిల్లలు అందరూ వచ్చారు. సంతోషం. తొలిసారిగా చేసిన ఈ ప్రయత్నం మనందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళు అందరూ ఒక చోటకి చేరి ఈ సంక్రాంతి సంబరం జరుపుకోవాలి అని ముఖ్య ఉద్దేశంతో, ముఖ్యంగా ఈ యువత అంతా కోడి పందాల వైపు వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు పిల్లలు ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని ముఖ్య ఉద్దేశంతో పెట్టాం. దానికి హాజరైన ప్రతి ఒక్కరికి, అలాగే నేనెవరో తెలియకపోయినా అమలాపురం నుంచి వచ్చిన ఏదో చేస్తాడు అలాగే నమ్మి ఈరోజు నాకు ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నాకు ముఖ్యంగా రాబోయే 5 సంవత్సరాల్లో సువర్ణ రామచంద్రపురం చేయటం ఖాయం, అందులో సందేహం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం 24/7 కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు సగౌరవంగా నేను చెప్పగలను, ఈ 6 నెలల వ్యవధిలో 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ఆంధ్ర తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని సగౌరవంగా చెప్పగలను. అలాగే రాబోయే సంవత్సరంన్నరలో 5 లక్షల ఉద్యోగాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా భర్తీ అవుతాయి. అలాగే ఇందాక హరీష్ గారు చెప్పినట్టు మీకు ట్రైన్ కోత ఖచ్చితంగా వినిపిస్తాం, అందులో సందేహం లేదు. అలాగే ఈ 5 సంవత్సరాల లోపు కోటిపల్లి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా
మన తెలుగువారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మనం మర్చిపోతున్న పల్లెసీమ, మన యొక్క పూర్వపకాలపు వైభవం అంతా చూపించాలని ఒక దృక్పథంతో మంత్రి గారు ఒక విలేజ్ సెట్ వేయించిన, ఒక పిల్లలకి ఆటపాటలైనా ఈ ప్రభలైనా ఇవన్నీ మన సంప్రదాయాలకు చిహ్నం. ఇవన్నీ కూడా గంగిరెద్దులు అవనివ్వండి, ఒక హరిదాసులు అవనివ్వండి, ఇవన్నీ ఒక చోట ఒక ప్రాంగణంలో చూపించాలనే దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈవెంట్. మనకి సంక్రాంతి పండగ అంటే తెలుగువారికి అతిపెద్ద పండగ. 3 రోజులు చేసుకునే ఈ పండగని ఎంత దూరంలో ఉన్నా సరే పాత మిత్రులందరినీ కలుసుకోవడానికి స్వగ్రామానికి తరలి వచ్చి తండోపతండాలుగా ఒక 1000 రూపాయలన్న బస్ ఛార్జీ 10,000 అవుద్ది. ఈ పండగల్లో రకరకాలుగా ట్రైన్లలోనూ, ఫ్లైట్లలోనూ, బస్సుల్లోనూ పట్టుకుని మనకి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పండగకి, సంక్రాంతికి తరలి వస్తారు. ఈ తరలి వచ్చే ముఖ్య ఉద్దేశంలో రామచంద్రపురం నియోజకవర్గంలో కొత్తదనం చూపెట్టాలి, ఈ పల్లె రుసులు చూపెట్టాలని, ఈ పల్లె రుసుల సాంప్రదాయాల వంటకాలు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వివిధ రకాల వంటకాలు, పొంగడాలని, జంతికలని, పోకొండలని, అరిసెలని, అలాగే సున్నుండలు, బూర్లు, గారెలు అందరికీ కూడా ఈ 3 రోజులు ఫ్రీగా రుచి చూపించడం అవుతుంది. అలాగే పిల్లలకి ఉత్సాహంగా ఉండాలని ఇవన్నీ కూడా ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మొన్న కూడా విపరీతమైన సందోహంతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. ఈవేళ మెగా ఈవెంట్లు ఉన్నాయి. ఈవెంట్లో ఫ్రిడ్జులతో సాగుతాం, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు అన్నీ కూడా ఫ్రిడ్జులుగా వివిధ రకాలైన 150 ఫ్రిడ్జులు, పెద్ద ఫ్రిడ్జులు, చిన్న ఫ్రిడ్జులు 500 ఫ్రిడ్జుల దాకా కూడా ఇచ్చి అందరినీ ప్రోత్సహించి అందరినీ ఒక చోటకు చేర్చాలన్న ఉద్దేశంతో మంత్రి గారు ఏర్పాటు చేసిన దీనికి మీరందరూ కూడా, ఈ గ్రామస్తులందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆయన గెలవటం కోసం, ఆయన మంత్రి చేయటం కోసం ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు ఎలా కష్టపడ్డారో ఈరోజు కూడా అందరూ కూడా మాకు అండగా ఉండి ఈ యొక్క పండగ వాతావరణం ఈ గ్రౌండ్లో సృష్టించి మంచి కార్యక్రమం చేసిన తృప్తి మాకు కలిగింది. సార్, ఇప్పుడు సుభాష్ గారు గెలిచి రామచంద్రపురం నియోజకవర్గంలో నూతనంగా వచ్చారు. ఆయన కొత్తగా గెలిచి ఆయన ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం భారీ ఎత్తులో సంక్రాంతి సంబరాలు జరిగించారు కదా. ఒక తండ్రిగా మీరు ఏం స్పందిస్తారు? ఒక తండ్రిగా తను చేసిన ఈ కార్యక్రమం చూసి ఉత్సాహంతో నాకు 70 సంవత్సరాల వయసు, 16 సంవత్సరాల యువకుడిగా ఈ 3 రోజులు కూడా ఆయన పెట్టిన ఈవెంట్ కోసం, అంటే ఆ వయసు ఎలా వచ్చిందంటే 16 ఆనందం వల్ల వచ్చింది, ఈ ప్రజలను చూడటం వల్ల వచ్చింది, వీళ్ళందరూ ప్రజల అభిమానం వల్ల వచ్చింది. ఒక 16 సంవత్సరాల యువకుడిగా నేను తిరగలుగుతున్నానంటే ఇప్పటి వరకు 70 సంవత్సరాల వయసే, 3 రోజులు మాత్రం 16 సంవత్సరాల వయసుగా నేను ఆ ఉత్సాహం నాకు ఆయన చేసిన ఈ కార్యక్రమంలో వచ్చింది. నేను దీనికి దగ్గరుండి అన్నీ కూడా ఈవెంట్లన్నీ చూసుకోవడం జరుగుతుంది. సరే సార్, ఇప్పుడు ఇక్కడ జన సంతోషం చాలా ఉంది 2 రోజుల నుంచి వస్తుంటే. వాళ్ళ నుంచి మీకు ఏమన్నా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా చెప్పారా మీకు ఏమన్నా? ఇటువంటిది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరగలేదు అని ఒక కితాబు, అది సార్ మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిన కితాబు. ప్రతి